సమాధానం చెప్పడానికి టెన్షన్ పడుతున్నావు అంటే అప్పు చెప్పిన పని అవ్వలేదనేగా. పక్కాగా ప్లాన్ చేశాను సార్. సరిగ్గా అటాక్ చేసే టైంకి విలేజర్స్ వచ్చేశారు. ఒక్కసారి ఆయన మీద అటాక్ చేశారంటే మళ్ళీ చేయరని నమ్మకం ఏముంది? నాన్నగారి మీద అటాక్ జరిగిందా? ఇప్పుడెలా? నిజం తెలియనంత వరకు చంపాలని ప్రయత్నిస్తారంతే. నిజం తెలిసిందా ప్రాణాలే తీస్తారు. నమస్తే సార్. కలవాలనే కబురు పెట్టాను సార్. వేరే వర్క్ ఫినిష్ చేసుకుని వచ్చేలోపు కొంచెం లేట్ అయింది. ఓకే, నో ప్రాబ్లం. ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. నువ్వు నాకు పని చేసి పెట్టాలి. పేమెంట్ గురించి అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ విషయంలో ఆలోచించాల్సిన అవసరం కూడా రాదు. పని చెప్పండి సార్. ఒకరిని చంపాలి. నువ్వు ఘంటసాల వెళ్ళావు. అక్కడ నా మనిషి నేను కలుస్తాడు. ఎవరిని టార్గెట్ చేయాలి, ఏం చేయాలని తను చెప్తాడు. ఎటువంటి ప్రాబ్లం లేకుండా పని ఫినిష్ చేయాలి. ఓకే సార్. పని అయ్యిందన్న సమాధానం మాత్రమే నాకు రావాలి. మీరు నమ్మింది నన్ను కాదు, నా పనిని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అమ్మా నాన్నని ఎలా కాపాడుకోవాలి? ధర్మ ఇంతకు తెగించాడంటే నన్ను టార్గెట్ చేసినట్టున్నాడు. అసలు ధర్మకి నాతో పనేంటి? నన్ను బయటికి రప్పించడం కోసం ధర్మ ఇంతగా ఎందుకు ట్రై చేస్తున్నాడు? అతని నుంచి అమ్మ వాళ్ళని ఎలా కాపాడుకోవాలి? కుర్చీ ఈ కొంపలు అన్ని అడ్డంగా ఎస్సేస్తారు.
అదేంటి ఈమె మెళ్ళో తాళిబొట్టుందేంటి? అమ్మా ఆ. అమ్మా. అయ్యో ఏమైంది? ఉన్నాయి కదా అని కుర్చీలు బల్లలు ఎక్కడ పడితే అక్కడ పెట్టి చచ్చారుగా. నా దారి నేను వస్తుంటే తగిలి చచ్చింది. అవునా? ఓ, దెబ్బ బాగా తగిలిందా? బాగా తగిలిందా అంటే కాలు ఇరగలేదే అనా? చచ్చా, అలా ఎందుకు అనుకుంటాను చెప్పు. మరేంది? దెబ్బ తగిలి నేను అల్లాడుతుంటే మధ్యలో నీ గోలేంది? సరేలే, ఒక విషయం చెప్దామని వచ్చాను. నీ మూడేం బాగున్నట్లేదు, మళ్ళీ వస్తానులే. ఏ ఏందంత ముఖ్యమైన విషయం? నువ్వేదో చిరాగ్గా ఉన్నావుగా, వద్దులే, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇదిగో, ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడకపోతే నాకింకా చాలా చిరాగ్గా ఉంటది. అంటే మొన్న మా బంధువులావిడ ఇంటికొచ్చినప్పుడు నిన్ను చూసిందంట. చూస్తే ఆవిడికి ఒక్కడే కొడుకు, కోట్ల ఆస్తుంది. వాళ్ళెవరికో ఉంటే నాకేంది? చెప్పేది పూర్తిగా విను. ఆమె నిన్ను చూడగానే ఎవరా అమ్మాయి చక్కగా మహాలక్ష్మిలా ఉంది అని అడిగింది. నా అందం గురించి ఆమెంది చాలా మంది పోగొడుతుంటారు. అందుకే ఆవిడేమైనా సరే ఆ అమ్మాయినే నా ఇంటి కోడల్ని చేసుకుంటాను అని ఒకసారి మాట్లాడి చూడమ్మా అంది. నన్ను కోడలు చేసుకుంటుందంటనా? అవును కుట్టి, చాలా మంచి సంబంధం. నువ్వు సరే అంటే వచ్చి మీ పెద్దవాళ్ళతో మాట్లాడుతుందంట. అవసరం లేదని చెప్పు. ఏ, కోటీశ్వరుడు, ఒక్కడే కొడుకు. అయితే ఏంది? నాకన్నా కోటీశ్వరులేం కాదుగా. మీరు అంత కోటీశ్వర్లా? మరే ఈ ఆస్తి అంతా ఎవరిదనుకుంటున్నావు? ఎవరిది? నా మొగుడిది. అంటే నాది కాదా? ఈ ఆస్తి నీ భర్తదేంటి? నీకు పెళ్ళయిందా? ఆ, ఎప్పుడో అయ్యింది. అవునా? ఈ ఆస్తి నీ భర్తదంటున్నావు. నీ భర్త ఎవరు? నీకెందుకు? చెప్పొచ్చు కదా. ఆవిడడిగితే తనకేంటి, మీకంటే కోటీశ్వర్ల కోడల అమ్మాయి అని చెప్పాలి కదా. అందుకని అంతటితో ఊరుకుంటుందా? ఆ మహాలక్ష్మిని చేసుకున్న అదృష్టవంతుడు ఎవరా అని అడుగుతుంది కదా. చెప్పాలి కదా. ఇంకెవరు? ఆ బండోడి కొడుకున్నాడుగా, నవీన్ గాడు. వాడే నా మొగుడు. అమ్మా, అంటే నవీన్ దీన్ని చేసుకున్నాడా? ఏమండి, జ్యూస్ తీసుకోండి. నిన్ను చంపాలని చూసిన ఆ రాక్షసులెవర్రా? ఎవరోనమ్మా, కొత్త వాళ్ళు. వాళ్ళని ఇంతకు ముందు నేనెప్పుడూ చూడలేదు. మీకెవరితో శత్రుత్వం ఉందండి? ప్రాణాలు తీసేంత కక్ష పెంచుకోవడానికి? అదే అర్థం కావట్లేదు జానకి. వాళ్ళు కేవలం నన్ను చంపడం కోసమే వచ్చినట్టున్నారు. ఏమైనా కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదిరా. ఒకసారి ఇంతగా తెగించిన వాళ్ళు మళ్లీ రారని నమ్మకం ఏమిటి? అవునమ్మా,
నాకు శత్రువులు ఉన్నారని అర్థమైంది ఇప్పుడే కదా. ఆలోచించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం రఘురామయ్య గారు. నమస్తే అండి, కూర్చోండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి. ఏం పర్వాలేదు బాబు. నా కోడలి తాళి గట్టిది కాబట్టి వీడి ప్రాణానికి ఏ ప్రమాదం లేకుండా పోయింది. లేదంటే మా పరిస్థితి ఏమిటి? అసలు ఇది ఎలా జరిగింది? పొలం దగ్గర కూలీలతో మాట్లాడొస్తుంటే చావపోయేవాడిరా, మా గురించి నీకెందుకురా? ఏ సైడ్ రా? వాళ్ళని చూస్తే మీరు గుర్తుపట్టగలరా? గుర్తుపడతాను. గతంలో మీరు వాళ్ళు ఎప్పుడైనా చూడడం గాని కలవడం గాని జరిగిందా? లేదండి. నాకు తెలిసి మీకు శత్రువులు ఉండే అవకాశం లేదు. మరెవరి మీదైనా అనుమానంగా ఉందా? అనుమానించడానికి నాకు ఎవరితో శత్రుత్వం ఉందండి? మరెవరై ఉంటారు? ఎవరు నువ్వు? నా పేరు రాజండి. ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నాకు సావిత్రి గారు తెలుసండి. ఆవిడ ఆడపడుచు నందిని నేను ప్రేమించుకున్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. మీరిక్కడికి రావటానికి కారణం ఏంటి అంటున్నాను. మా అత్తయ్య మామయ్య ఎలా ఉన్నారో చూసినామని నందిని చెప్పింది. పలకరించిపోదామని వచ్చాను. రఘురామయ్య గారు, ఇతను చెప్పే అమ్మాయి మీకు తెలుసా? తెలుసండి. నందిని మా అల్లుడికి చెల్లెలు. ఒకసారి నందిని గారికి ఫోన్ చేయండి. హలో, హాయ్ నందిని. ఎలా ఉన్నావు? మా అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళావా? మావయ్యకి ఎలా ఉంది? ఇప్పుడు మీ వదిన వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. పోలీసులు ఏదో ఎంక్వైరీ కోసం వచ్చారు. పోలీసులా? ఏమైంది? ఎస్ఐ గారు నీకోసారి ఫోన్ చేయమంటే చేశాను. నాకు ఫోన్ చేయమన్నారా? ఎందుకు? ఇలా ఇవ్వండి ఫోన్. ఆ, హలో, నందిని గారా? అవునండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన అతని పేరేంటి? రాజండి. తను మీరు పంపిస్తే వచ్చానంటున్నాడు, నిజమేనా? నిజమేనండి. అత్తయ్య వాళ్ళని పలకరించరమ్మని నేనే పంపించాను. అవునా? ఏం, మీరు ఆయన అనుమానిస్తున్నారా? ఆయన నాకు కాబోయే భర్త. ఊళ్ళోకి కొత్తగా వచ్చిన వాళ్ళని అందరినీ అనుమానించాల్సి వస్తుందండి. ఇప్పటి వరకు ఘంటసాలలో ఇటువంటి ఇన్సిడెంటే జరగలేదు. అందుకే కొత్తగా కనిపించేసరికి క్యాజువల్గా అడిగాను. మీ మనిషి అని చెప్పారుగా, ఇంకేం ప్రాబ్లం లేదులేండి. సారీ మిస్టర్, కన్ఫర్మేషన్ కోసం ఫోన్ చేయమనంతే. చెప్పారు కదండి మా మనిషేనని.
కాకపోతే ఇంతకు ముందు ఈ అబ్బాయిని మేమెన్నడూ చూడలేదు. కొత్తగా కనిపించేసరికి ఎవరో ఏంటో తెలుసుకోవడమే మా డ్యూటీ అదే కదమ్మా. సరే రఘురామయ్య గారు, ఎంక్వైరీ చేసి మిమ్మల్ని అటాక్ చేసిన వాళ్ళు పట్టుకుంటాను. ఈ లోపు మీకు ఎవరి మీద అనుమానం వచ్చినా మళ్ళీ వాళ్ళు కనిపించినా కాల్ చేయండి. అలాగేనండి. ఓకే, మంచిది. వస్తామండి. వస్తామమ్మా. అలాగే బాబు. నందిని మీ గురించి టెన్షన్ పడుతుంటే చూసిపోదామని వచ్చానండి. ఇప్పుడేం పర్లేదు కదా? పర్లేదు బాబు. డాక్టర్ గారు కూడా ప్రమాదం లేదని చెప్పారు. పోన్లేండి, దేవుడి దయ వల్ల మీకు ప్రమాదం తప్పింది. ఇక నేను బయలుదేరుతానండి. అదేంటి బాబు, ఇంత దూరం మా కోసం వచ్చి కనీసం భోంచేయకుండా వెళ్తావా? పర్వాలేదండి. అదేంటయ్యా, ఇదేమన్నా పరాయిల్లా? నా మనవరాల్ని చేసుకోబోతున్నావంటే నువ్వు మాత్రం మా మనిషివి కాదా ఏమిటి? ఎంతో దూరం నుంచి వచ్చావు, రేపు వెళ్దూ గాని. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఎలా బాబు? రా బాబు, వేడినీళ్ళు పెడతాను, స్నానం చేద్దువు గాని. వెళ్ళు బాబు. అలాగండి. నందిని, ఏంటి నీ మొహంలో కొద్దిగా ఆనందం కనిపిస్తుంది? ఇంతకు ముందే రాజ్ ఫోన్ చేశాడు. ఏ విషయం గురించి? మా వదిన వాళ్ళ నాన్నగారి మీద అటాక్ చేశారు కదా, పోలీసులు ఎంక్వైరీకి వచ్చారట. రాజ్ని కూడా ఎంక్వైరీ చేస్తే నాకు ఫోన్ చేశాడు. ఆ ఎస్ఐతో మా మనిషి అని చెప్పాను. రాజ్ మీ వదిన వాళ్ళ ఇంట్లో ఏం చేస్తున్నాడు? అత్తయ్య వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని నేనే చెప్పాను కదా. పాపం నా మాట కోసం ఇంట్లోనే ఉండి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. పిచ్చిదానా, అంతా చేసిందే వాడు. వాడిపోయి ఇంట్లో చేరాడంటే మళ్ళీ ఏం ప్లాన్ చేస్తాడో, అమ్మ వాళ్ళకి ఏం ప్రమాదం తలపెడతాడో. అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే స్రవంతి. రాజున్నాడు కాబట్టి తను అత్తయ్య వాళ్ళని చూసుకుంటున్నాడు. ఇక్కడ నా పరిస్థితే ఏం అర్థం కావడం లేదు. ఈ పెళ్ళి ఎలా ఆపాలో, ఏం చేస్తే ఆగుతుందో ఎంత ఆలోచించినా ఐడియా రావడం లేదు. అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ పెళ్లి ఆగిపోతుంది. ఎలా? ఒక్క నిమిషం. ఈ కార్డు తీసుకెళ్లి కుట్టికివ్వు చాలు. ఈ పెళ్లి ఎలా ఆపాలో తను చూసుకుంటుంది. దాంతో ఎందుకు తలనొప్పి? అయినా పెళ్లి కార్డు చూస్తే తనెందుకు పెళ్లి ఆపుతుంది? ఆపుతుంది. నీకెందుకు? నువ్వేం ఆలోచించకుండా నేరుగా వెళ్ళి నా పెళ్లి అని చెప్పి ఈ కార్డు తన చేతిలో పెట్టు. తర్వాత ఏం జరుగుతుందో నువ్వే చూడు. ఏంటంత నమ్మకం? వెళ్ళి ఇవ్వమంటున్నానా? నా నమ్మకం ఏంటో నీకే అర్థమవుతుంది. వెళ్ళు నందిని. నా మాట మీద నమ్మకం లేదా? వెళితే అది మళ్ళీ ఏం వాగుతుందో అని నా భయం. ఏం భయం లేదు. మనకిష్టం లేని తనే ఇప్పుడు మనకి సహాయం చేస్తుంది. వెళ్ళి కార్డివ్వు. తీసుకో తీసుకో నందిని. వెళ్ళు. వెళ్ళు. ఈ దెబ్బతో నందిని ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఏంది? నా పెళ్లి కుదిరింది కదా, అందరికీ కార్డ్స్ ఇస్తున్నాను, మీకు ఇద్దామని. నా ఇంట్లో ఉంటూ నాకు కార్డు ఇస్తావా? పెళ్లి చేసుకున్నా నా కొంపలోనే చేసుకుంటావు. నీదా? మరి నాదిగాక నీదా? సరేలే, నీదో నాదో
శుభమా అని కార్డు ఇద్దామని వస్తే అవన్నీ ఎందుకు? ఈ కార్డు తీసుకో. సర్లే ఇటు. ఇంతకి పెళ్లి కొడుకు ఎవరు? ఏ తలకు మాసినాడో దొరుకుంటాడులే. కార్డు చూడు, నీకే తెలుస్తుంది. పేరు చూస్తే తెలిసేంత పెద్ద మనిషా? నవీనా? ఏ నవీనో? ఇంకెవరు? మా బావ నవీన్. వాడా? వాడితో నీ పెళ్ళైంది? తనని చేసుకుంటే నీకు నష్టమేంటి? ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటాడేంది వాడు? పెళ్ళాన్ని నేనుండగా నువ్వెలా చేసుకుంటావు? నాకు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పి వాడు చేస్తుందిదా? ఇందుకేనా నన్ను మాట్లాడినివ్వంది? నువ్వు తన భార్యవా? మరేమనుకున్నావు? వాడు నాతోనే ఆటలు ఆడతాడా? ఏడు వాడు? ఎక్కడున్నాడు? వాడికి ఈరోజు నూనె తీస్తా. అయితే స్రవంతి చెప్పింది నిజమేనన్నమాట. నవీన్ దీన్ని పెళ్లి చేసుకున్నాడా? సావిత్రి ఫాదర్ మీద అటాక్ జరిగిన విషయం పోలీసుల వరకు వెళ్ళింది. అతను ఎంక్వైరీ చేయడానికి వచ్చిన పోలీసులు నా గురించి కూడా అడిగారు. వాట్ ఆర్ ఇస్ సేయింగ్? నిన్నడిగారా?